2014 ఎన్నికల్లో తమ మద్దతుతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న భావన జనసేన నేతల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కారణమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయారు. స్వయంగా పవన్ కళ్యాణ్ ఓడిపోవడంతో జనసేన శ్రేణులు పూర్తిగా డీలా పడిపోయాయి. ముగించలేదా అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. మండే మంట యొక్క హృదయానికి చెమట పట్టినప్పుడు, ఉడికే ఉల్కలు ఆకాశంలో చెదిరిపడి ఉన్నప్పుడు, అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. సాయంత్రపు సూర్యుడు అస్తమించడానికి సమాయత్తమవుతున్నాడు. ఉరుముల పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. అతని రాక పట్ల వెళ్ళు ఇది కూడా కంపించింది. మనల్ని ఎవరు రాయలేదు. నేను నా వారాహిలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను. వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదు. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. మొదలెడదామా? అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. సరిపోవట్లేదు. మన ఎలక్షన్ల నినాదం ఇదే. ఇంకెన్నాళ్ళు న్యాయ చూపులు చూస్తారు ప్రెసిడెంట్ గారు? ఒకసారి బైక్ చూడండి, రంగస్థలానికి కొత్త సెండా వచ్చింది. కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
చేశారు.